సన్నీ ఇంకో ఇద్దరు ముగ్గురిని హెల్ప్ తీసుకోండి, చైర్లు వేసుకో, 5-6 నిలబడరు. అందరు కూర్చునే ఉంటే ఎవరు పని చేస్తారే? ఇక మన ఇద్దరం లేద్దాంపా, అట్లా కుర్చీలు వేస్తే అయిపోయి. ఉండండి ఉండండి ఉండండి, వాళ్ళు పిలిచిన వాళ్ళు చుట్టాలు వాళ్ళని తీసేస్తట్లనే. మనం ఇన్విటేషన్ ఇస్తూ వచ్చారు పాపం వాళ్ళు. కార్యకర్తలు లేపు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకు. బాలే సంపతన్న, మీ వ్యవహారం బాలే వస్తుంది కామారెడ్డి వాళ్ళు. కూసో ఇక కూసో, నువ్వు కూసో, కానీ నెక్స్ట్ టైం అట్లా వేయకి. ఉండు అమ్మా దేవసేన, మీరు ముంగట ఉన్నోళ్ళు కదలకురిగా, ఉన్నోళ్ళు ఉన్నట్టు ఉండండి. తలకాయ వస్తుందా? తల తీసేద్దామా? పక్కకట్టు జరు, కొంచెం ఒక్క చైర్ అటు జరు. రిలాక్స్, ఇక అయిపోయిందా? ఇంకొక చైర్కి అన్నకి ఇప్పుడు వచ్చింది, ఇంకొక చైర్ ఇవ్వండి బ్రదర్. ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకోరు అంతే. ఆ చైర్ అందుకో ముందుకు మోహన్, ఒకరికి ఏంటాడు ఇక కానీ పర్లేదు. ఓకే, ఇది మా తప్పు కాదు భయ్, మీ ప్రెస్ వాళ్ళదే. ఓకే, గోపాల్ అన్న కూర్చో. ఇక ఇవన్నీ ఎవరు? ఇటు వచ్చి కూర్చో. అయితే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి మేము కామారెడ్డికి రావడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ముందు మా పర్యటన జుక్కల్లో నాగమడుగు ప్రాజెక్టును సందర్శించడంతో ప్రారంభించి, ఆ తర్వాత నిజాం సాగర్ పోయి, అక్కడి నుంచి నాగిరెడ్డిపేట్, ఆ తర్వాత లింగంపేట్, ఆ తర్వాత కామారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, కామారెడ్డి ఈ మధ్య వార్తలలో ఉన్నది. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలకుతలం అయిపోయి, ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, ఈ కూరగాయల పంటలన్నీ కూడా, వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మరి దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు 24 ఆగస్టుకు రాకుండా, బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్, నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ 4వ తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు, చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, పంటలు దెబ్బతిని ఇసుక మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం, పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, వరద సాయంపై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటా అని ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు. కేవలం ఒక 400 ఇండ్లకు 11,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందించి బయటపడ్డారంటే, ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ కాదు, దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది. దాంతో